బీసీ రిజర్వేషన్ల పరిధి ఉన్నంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. కేంద్రం 9వ స్కెడ్యూల్లో దీన్ని చేర్చి రక్షణ కల్పిస్తారా లేదా తేలాల్సి ఉందన్నారు ఆయన. ఇక డీలిమిటేషన్పై బీజేపీ ఎంపీలకు చేతనైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. అర్బన్ నక్సలైట్స్ అంటే ఎవరో బండి సంజయ్ సమాధానం ఇవ్వాలని కౌంటర్ వేశారు. వర్సిటీ భూములపై పోరాడుతున్న విద్యార్థులకు తన సంఘీభావం ప్రకటించారు ప్రొఫెసర్ కోదండరాం. విద్యార్థులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతున్న కోదండరాంతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. సెంట్రల్ యూనివర్సిటీ భూములు బీసీ రిజర్వేషన్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారమే లేపుతున్నాయి. సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతంతో ఇదే అంశం మాట్లాడడానికి ప్రొఫెసర్ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం సార్ గారు ఉన్నారు. సరే ఏంటి సార్, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కావాలనే కేంద్ర ప్రభుత్వం పైన బదనాం వేసేందుకు కుట్ర చేస్తున్నారు అనేది బీజేపీ ఎంపీలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరేం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న పని తాను చేసింది. వాళ్ళు సర్వే చేయాలి, చేసిండ్రు, సమాచారం సేకరించిండ్రు. వీటి రెండింటిని ఆధారం చేసుకొని రిజర్వేషన్ల పైన ఒక నిర్ణయం చేసిండ్రు, బిల్లు పాస్ చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం ఏమడుగుతున్నదంటే కేంద్రం కూడా పూనుకుంటే ఇవి అమల్లోకి వస్తాయి, దాన్ని 9th షెడ్యూల్ కదా, 9th షెడ్యూల్లో పెట్టడానికి సహకరించమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నది. పరిధి దాటి వాళ్ళు పోయి కేంద్రాన్ని ఏం అడుగుతలేరు. కేంద్రాన్ని అడిగేది మీ పరిధిలో ఉన్న పని, అది రాష్ట్రం పరిధిలో ఉంటే కేంద్రాన్ని ఎందుకు అడుగుతారో అడగరు. కేంద్రం పరిధిలో ఏముందంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెడితే తమిళనాడులో ఎట్లాగైతే ఒక రక్షణ దొరికిందో మనకు కూడా రక్షణ దొరుకుతుంది అనేది వాళ్ళకున్న ఆలోచన. కాబట్టి ప్రభుత్వం చేసే పనంతా చేసి ఇది మీ నుంచి మేము సహకారం అడుగుతున్నామని కేంద్రం ముందు పెట్టింది. దానికి మీరు చేస్తారా చేయరా ఆ ఒక్క మాట చెప్పడానికి ఇది ఇన్ని మాటల అవసరమే వచ్చిందంటే 14-16 ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి సర్వ హక్కులు ఉన్నప్పటికీ 19th షెడ్యూల్ తెర మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలు మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది అనేది లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు చెప్పారు. చాలా అన్యాయమైనటువంటి వ్యాఖ్య. కేంద్ర ప్రభుత్వం దాన్ని 9th షెడ్యూల్లో పెడితే దీనికో రక్షణ దొరుకుతుంది అనేదే వాళ్ళ ఆలోచన. ఆ 9th షెడ్యూల్లో పెట్టడానికి ఏమి ఇబ్బంది ఉంది? మీకు ఇబ్బంది ఉంటే పని మేము పెట్టదలుచుకోలేదు అనుకుంటే పెట్టదలుచుకోలేదు, మేము చేయము ఈ పని అని అనండి. అనేది అది అటో ఇటో దాని మీద నిర్ణయం చెప్పేదానికి వదిలిపెట్టి ఎంత చేయాలి అనేది కేంద్రాన్ని అడగలే. మీరు ఒప్పుకుంటేనే బిల్లు పాస్ చేస్తామని అడగలే, మీరు ఒప్పుకుంటేనే సర్వే చేస్తాము అని అడగలే. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉన్న అధికారాల ప్రకారం అన్ని పనులు చేసింది. అన్ని పనులు చేసి ఏమంటుందంటే కోర్టు నుంచి కూడా దీన్ని కాపాడాలంటే మీ నుంచి ఈ సహకారం కావాలి అని అంటుంది. అది చేస్తారా చేయరా? అది చెప్పడానికి ఈ వివాదం అంతా ఈ రూపకంగా తలదిప్పటం అనేది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను తాను నెరవేర్చవలసిందే. డీలిమిటేషన్ పైన కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు, కానీ ఇంకా డీలిమిటేషన్కి సంబంధించి ప్రాసెస్ కాలేదు, సెన్సెస్ కాలేదు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు లేనిపోని దక్షిణాది రాష్ట్రాలు ప్రచారం చేస్తున్నారు అనేది కూడా ఒక స్పష్టంగా చెప్తున్నారు బీజేపీ నేతలు. చెప్పండి, మాట్లాడండి, పిలిచి అందరితోని ముఖ్యమంత్రులందరినీ పిలిచి మాట్లాడి ఎట్లా చేయదలుచుకున్నారో వివరణ ఇవ్వండి. ఇస్తే ఈ అనుమానాలు తొలగిపోతాయి కదా. మీరు పిలిచి మాట్లాడి ఒక తొవ్వ చూపితే పరిష్కారం అయిపోతుంది కదా. దాని విషయంలో ఇంత రాద్ధాంతము ఎందుకు అని అంటే అనుమానాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పటికే వనరుల పంపిణీలో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధుల కేటాయింపులో అసమానతలు ఉన్నాయి వాస్తవం. ఆర్బీఐ మీరు కాగితం నా దగ్గర ఉంది, మీకు తీసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి అసమానతలు ఇంకా పెరుగుతాయేమో. ఇవిగా పొలిటికల్గా కూడా ఈ అసమానతలు పెరిగిపోయినాయి అనుకో, ఇంకా దక్షిణాది రాష్ట్రాలు న్యాయం కోసం అడిగే అవకాశం బలహీనపడిపోతుంది. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే ఢిల్లీ దాకా వెళ్ళి ఢిల్లీ ప్రభుత్వం పూనుకొని మాట్లాడి ఈ సీట్ల పెంపకం విషయంలో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగే విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడినాకనే మేము నిర్ణయం చేస్తాం, మీకెవ్వరికి అనుమానం అవసరం లేదు, అఖిల పక్షాన్ని పరిగణలోనికి విశ్వాసంలోకి తీసుకుంటాము అని స్పష్టత ఇస్తే పంచాయతీ ఉడిచిపోతుంది కదా. సార్, ఇంకొక అంశం, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూములపైనే చర్చ జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఏమో అది సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాదనేది ప్రభుత్వం చెప్తుంది, ప్రతిపక్షాలు మాత్రం సెంట్రల్ యూనివర్సిటీ భూములే అనేది ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఈ 1 వీక్ అంతా కూడా ఒక అరెస్టులు రంగం జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. స్పష్టంగా జనసమితిగా మీరు ఏం చెప్తారు, మీ వైఖరి ఏంటి?
మేము విద్యార్థులపైన ఇప్పుడు జరుగుతున్న ఈ లాఠీ చార్జ్ కానీ వాళ్ళ మీద దాడులు, అరెస్టులు, కేసులు పెట్టడం వీటిని ఖండిస్తాం. విద్యార్థుల ఆందోళనకు మా మద్దతు తెలియజేస్తూనే మేము ఒక మాట చాలా స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పేది, చర్చల ద్వారానే దీన్ని పరిష్కరించాలి. మాకు ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏంటంటే ఏదైనా చర్చలు చేయాలి, మాట్లాడాలనే అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి వీళ్ళు చర్చ చేసి పరిష్కరించగలరని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం. ఇక్కడ చాలా కీలకం ఏంటంటే 2 అంశాలు ఉన్నాయి. ఒకటి యాజమాన్య హక్కు, రెండవది పర్యావరణ పరిరక్షణ. ఈ రెండింటినీ కలగాపులగం చేయకపోతే ఇది పరిష్కారం అవుతుంది. రెండింటిని వేరువేరు చేసి చూడవలసినటువంటి అవసరం ఉంది. వేరువేరు చేసి విడివిడిగా దాన్ని పరిశీలించగలిగితే ఒక పరిష్కారం దొరుకుతుంది. అట్లాంటి పరిష్కారానికి ప్రభుత్వం కూడా కొంత చర్చ చేస్తుంది కాబట్టి ఒక పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం ఉంది. మా వంతుగా మా ప్రయత్నం కూడా మేము చేస్తాం, మా తోడ్పాటు కూడా మేము అందిస్తాం. సరే, ఈ మధ్య కాసేపటి క్రితం కేటీఆర్ మీడియా సమావేశంలో ఆ భూములు ఎవరు కొనొద్దండి, మేము అధికారంలోకి వస్తే మళ్ళీ తిరిగి లాక్కుంటాం, దాన్ని ఒక ఏకో పార్కుగా తయారు చేస్తామనేది ఆయన మీడియా సమావేశంలో ప్రకటించినటువంటి, ఏం చెప్తారు దాన్ని? ఇప్పటికైతే అది వాస్తవం కాదు కదా, కలే కదా. ఆయన కలగానే అధికారం ఆయనకున్నది, ఏమన్నా కలగానని. దేశానికి ప్రధాని నేనే అవుతా అని అంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ విషయం ఏంటంటే కళల ప్రపంచంలో నిలబడి చేసిన మాటలకు పైన వ్యాఖ్యానం చెప్పమంటే మేమేం చెప్పగలుగుతామండి? ఎవరమైనా చెప్పలేము, చెప్పటం కూడా కరెక్ట్ కాదు. సార్, ఈ మధ్యకాలంలో బండి సంజయ్ చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు రాష్ట్రంలో. ప్రధానమైన అంశము అర్బన్ నక్సలైట్లకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ, ఎడ్యుకేషన్ శాఖలో చొప్పిస్తోంది. ఈ అర్బన్ నక్సలైట్లంతా కలిసి రాష్ట్రాన్ని మరో నక్సలిజంగా మార్చే అవకాశం ఉంది అనేది పదే పదే ఆయన కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? నాకు ఈ పదం అర్థం కాలేదండి, ఈ అర్బన్ నక్సల్ అనేది. నక్సలైట్ అంటే నేను విన్నా, నాకు కొంచెం అవగాహన ఉన్నది. ఈ అర్బన్ నక్సల్ అంటే ఇది నాకైతే అర్థం కాలేదు. ఏమన్నా వాళ్ళు స్పష్టంగా నిర్వచనం చెప్తే, మరి ఎవరి గురించి వాళ్ళు అనుకుంటున్నారో చెప్తే అప్పుడు మనం ఆలోచించవచ్చు. సరే, ఇంకొకటి, మావోయిస్టు పార్టీలు బహిరంగ ఒక లేఖ విడుదల చేసిండ్రు, శాంతి చర్చలకు మేము వస్తామంటూ కూడా చేసిండ్రు. మీ జనసమితి పార్టీ పరంగా కావచ్చు, ప్రొఫెసర్గా మీ పరంగా కావచ్చు, ఏమైనా సహకారం చేస్తారు ఆ విధంగా? ఇప్పటికే ఆపరేషన్ కాగారు తోటి చాలామందిని ప్రాణాలు తీస్తున్నటువంటి నేపథ్యం. అది మాతో అయ్యే పని కాదు అది. ఎందుకంటే వీళ్ళు ఎరకలే, వాళ్ళు ఎరకలే. మేము పోయి ఆడ ఏం చేస్తాం? ఏదన్నా చేస్తే బోర్లో పడతాం, అంతకంటే ఎక్కువే ఉండదు. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, చర్చలు జరగాలని కోరుకోవటం అయితే మంచి పరిణామం. నేను దాన్ని ఆహ్వానిస్తూనే ప్రభుత్వం కూడా చర్చలకు పూనుకోవాలనే విజ్ఞప్తి చేస్తాను. చర్చలు జరిగితే పరిష్కారం అవుతుంది. ఇంత చావులు భయంకరంగా అనిపిస్తుంది కదా. మామూలుగా రోడ్డు మీద మనిషి ప్రాణం పోతే యాక్సిడెంట్లోనే ఒక రోజంతా తట్టుకోలేము, మనం సరిగ్గా తిండి కూడా తినలేము. అట్లాంటిది రోజు పెద్ద వార్తలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. పిట్టలు రాలినట్టు రాలిపోతుంటే అది మంచిది కాదు కదా. అట్లా చావకూడదు. మనుషులు తిరిగి రాని ప్రపంచం, విలువైనటువంటి ఇది వస్తువు ప్రాణం. ఆ ప్రాణం పోకూడదనే నేను కోరుకుంటున్నా. మనుషులు బతకాలే, అట్లయితేనే బాగుంటుంది. ఇక ప్రభుత్వం అందరినీ చంపి స్కోర్ బోర్డు రోజు లెక్కలేసుకుంటే శ్మశానాల మీద అధికారం కోరుకుంటుంది. ఏ గవర్నమెంట్ అయినా పచ్చగున్న పల్లెల మీద అధికారాన్ని, పరిపాలన చేసే అధికారాన్ని కోరుకోవాలి. అట్లా ప్రభుత్వాలు పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఆ బాధ్యతను వాళ్ళు పెట్టుకొని దీనిపైన స్పందించాలనే నేను కోరుకుంటాను. సో ఇది మొత్తం మీద అయితే డీలిమిటేషన్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న ఎంపీలు కావచ్చు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు డీలిమిటేషన్ మీద. తప్పుడు ప్రచారాల, ఇది రైట్ ప్రచారాలు అనేది తెలిసిపోతుంది. అట్లనే బీసీ రిజర్వేషన్కి సంబంధించి 19 షెడ్లో చేర్చాలి కేంద్ర ప్రభుత్వం, చేస్తారా చేయరా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇస్తున్నారు. అట్లనే సెంట్రల్ యూనివర్సిటీ భూమికి సంబంధించి విద్యార్థులపైన చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నారు. అట్లనే వారి మీద, విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసులు కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, వెంటనే ఉపసంహరించుకోవాలి ప్రభుత్వం. దాని మీద శాంతి చర్చలు జరపాలి విద్యార్థులతోటి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పర్యావరణవేత్తలు కావచ్చు, ఇంకొకరితోటి శాంతి చర్చలు జరపాలనేది ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక మావోయిస్టులకు సంబంధించిన అంశంలో కూడా ఆయన స్పందించారు. ఖచ్చితంగా చర్చలు జరపడం మంచి పరిణామమే, చావులు ఎవరు కోరుకోరు, బయటికి రావాలి, చర్చ జరుపుకోవాలి అనేది కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.